దగ్గరికొస్తే మేము వాళ్ళ పక్కనే జబ్బులు ఉన్నారు మీరు కూడా పెద్ద ఆయన కూడా కొద్దిగా అట్టడానికి లేదు మీరు చెప్పాడు మోసే గారు అంతా ఇది అంతా ఎలా ఉన్నాడు వాళ్ళంటే అనాథం పెట్టామని ఆరు మీద అన్నం పెట్టి లాక్కున్నది అంత దుర్మార్గం ఉండదు మా దగ్గరికి వచ్చారండి కుర్చీలనే బాగోలేదండి ఇక్కడే అండి వచ్చేసి ఇక్కడే నాకు ఆ గుడివాళ్ళు పరిచయం వెళ్ళబట్టి అది కాకుండా తీసుకొచ్చాడు మాట్లాడడం చెప్పడం బాగుంటుంది వెళ్ళి చెప్పాడు దాని గురించి మీకు చెప్పడానికి ఒక్కోసారి ఒక్క కేజీ ఇచ్చినా సరే మేము అందరం మొక్కలు ఉండిపోయి మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు అలా ఉండిపోతామండి ఊళ్ళోంచి కూడా వచ్చేస్తాం మేమాల నుంచి వచ్చేస్తాం ఫోన్ చేయగానే వచ్చి తీసుకుంటూ ఉంటాం మాసం కూర అని గోంగూర అని మొత్తం అన్ని రకాలుగా పెట్టారండి కొత్తగా ఈ రేషన్ అన్నది వచ్చిందండి ఈ రేషన్ వచ్చిందంటే ఆ బియ్యం ఇప్పుడు తినలేక మా ఇంట్లో కూడా ఉన్నాయండి అంటే అవి మేము తినలేక ఇంట్లో కూడా ఉన్నాయండి చిన్న మూట అలాంటి పరిస్థితి బియ్యం కాదండి కలకత్తా బొంబాయి ప్రాసెస్ చేస్తారు బియ్యం మేము బొంబాయిలో అడుకునేటప్పుడు అయితే మేము బొంబాయిలో కూడా తినలేదండి ఆ బియ్యం బొంబాయిలో మేము అడుగుతుంటప్పుడు అయ్యో బియ్యం కూడా అక్కడ ఉంటాయి అవి తినలేదండి 30 సంవత్సరాలు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మండవెల్లి నుంచి ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను బియ్యం పట్టుకొచ్చాడు మనకు 15 కేజీలు బ్యాగ్ తిన్నాడు టాటా అయితేనేమో 13 వచ్చినాయి 13 వచ్చినప్పుడు సరే 13కి ఇష్టపడ్డాం ఇప్పుడు అతను కమిషన్ కొట్టేసాడు మనకు అనవసరం దేవుడు చూస్తున్నాడు ఆ 12, 13 వచ్చినప్పుడు నేను మంచిగా కాదు ఆ బియ్యం ఏంటంటే వాసన కొట్టు కాదా ఆ బియ్యం కాదా తిన్నాక ఒకరు వాసన చచ్చిపోతే బ్యాచ్లు ఎవరు వస్తున్నా మనకి మీరు ఆలోచించండి డాక్టర్ గారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ మండవేల మాస్టర్ గారు పిలిపిస్తే మామూలుగా ఆయన ఇచ్చాడని చెప్పి నన్ను తీసుకొని బాగున్నాడు వచ్చినాయండి మంచి పార్టీ కాదు మాకు మోసే పాస్టర్ గారు ఎప్పుడు తీసుకొచ్చారు బియ్యం కూడా వాసన వచ్చినాయి బియ్యం వాసన వచ్చినాయి వండుకున్న తర్వాత వాంతులైన విరోచనాలైన చాలా మందికి అది మనం చెప్పలేదు అంతే మేము చెప్పుకోమండి పాస్టర్ గారు మాకు కేజీ బియ్యం ఇచ్చిన మంచి బియ్యం తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే ప్రాబ్లం కేజీ ఇచ్చినా సరే మంచి కేజీ ఇచ్చినా సరే మంచి బియ్యం తీసుకొచ్చి ఇచ్చారండి మీరు మధ్యలో పెట్టుకొని ఎలాంటి బియ్యం మాట్లాడ ఈయన కాదు